హాయ్ గాయ్స్, వింటర్లో అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఇండోర్కి మనం మూవ్ చేస్తూ ఉంటామన్నమాట. స్ప్రింగ్ సీజన్ టైంకి అంటే వెదర్ బాగున్నప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మనం అవుట్డోర్కి తీసుకొచ్చి పెట్టేస్తాము. అవుట్డోర్కి తీసుకొచ్చిన వెంటనే సన్లైట్లో పెట్టకుండా దీన్ని షేడ్లో 3 to 4 days ఉండనివ్వండి. ఆ తర్వాత చిన్నగా సన్లైట్లోకి మూవ్ చేయండి. వెంటనే మీరు సన్లైట్లో పెట్టేస్తే ఇండోర్ నుంచి అవుట్డోర్కి పెట్టినప్పుడు సన్బర్న్ అయ్యి ప్లాంట్స్ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒక సబ్స్క్రైబర్ నన్ను కర్రీ లీఫ్ ప్లాంట్స్ అడిగారండి. నా దగ్గర ఉన్న బేబీ కర్రీ లీఫ్ ప్లాంట్స్ ఆల్రెడీ కొందరు అడిగి ఉన్నారు, వారికి ఇస్తానని నేను మాట ఇచ్చానమాట. తర్వాత మీకు ఎవరికైనా కర్రీ లీఫ్ ప్లాంట్స్ కావాలంటే డోయాన్స్ అని ఒక నర్సరీ ఉందండి, అక్కడ మీరు ట్రై చేయగలరు. నేను ఆ నర్సరీకి వెళ్ళినప్పుడు అయితే బోల్డ్ అన్ని కర్రీ లీఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.